పాకిస్తాన్కు అమెరికా జలక్ ఎందుకో చాలా స్పష్టంగా ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. సో తాజా సంక్షేమంలో జోక్యం చేసుకోం చేతులెత్తేసిన ట్రంప్ యంత్రాంగం ఆయుధాలు వదిలేయాలని ఎవరిని కోరం తేల్చెప్పినటువంటి ఉపాధ్యక్షుడు వాన్స్ అడ్డు చూస్తాను. సంక్షోభాన్ని త్వరగా ముగించేలా చర్యలు తీసుకోవాలి భారత్ పాక్ ఉద్రిక్తల వేళ ట్రంప్ సూచన అంటూ చూస్తాను. సో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ నుంచి దానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా రంగంలోకి దిగి ఆదుకునే మిత్రదేశమైనటువంటి అమెరికా తొలిసారి ఆ దేశానికి మొండి చేయి చూపింది. పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులు పొట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నిలమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లతో భారత్ స్థావరాలపై దాడికి ప్రయత్నించి చావు దెబ్బతిన్నది. భారత్ బలగాలు చైనా నుంచి పాక్ దిగుమతి చేసుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేశాయి. కరాచీపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేశాయి. భారత్ ప్రతిస్పందన ఇంత తీవ్రంగా ఉంటుందని పాకిస్తాన్, చైనా, తుర్కీతో పాటు అమెరికా కూడా ఊహించలేదు. ఉగ్ర స్థావరాలపై ఇండియా చేసినటువంటి దాడులను సమర్థించినటువంటి అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపులకు దిగవద్దని పాక్ను ముందే హెచ్చరించారు. అయినా 15 భారతీయ నగరాలను డ్రోన్లు, రాకెట్లతో ధ్వంసం చేయడానికి పాక్ సైన్యం ప్రయత్నించింది. వాటిని సమర్థంగా అడ్డుకొని నాశనం చేసిన భారత్ నిర్ణయాత్మకమైనటువంటి దాడులకు సర్వసన్నద్ధంగా ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్కు ఫోన్ చేసి ఉద్రిక్త పరిస్థితులు పెంచవద్దని సూచించారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడం, భారత్పై డ్రోన్ దాడులను పాక్ కొనసాగించడంతో అమెరికా ప్రభుత్వం ఇండియాకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోమని ఉపాధ్యక్షుడు జేమ్స్ వాన్స్ శుక్రవారం తేల్చెప్పారు. ఆయన ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ దౌత్యం ద్వారా ఉద్రిక్తతలు తల్లార్చేందుకు ప్రోత్సహిస్తామని, కానీ సైనికంగా తలదూర్చబోమని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేయాలని ఎవరిని కోరబోమని, దౌత్య చర్చలతోనే ఉద్రిక్తలు చెల్లార్చుకోవాలని సూచించారు. పాక్కు దన్నుగా నిలిచేది లేదని అమెరికా బహిరంగంగా ప్రకటించడంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్కు, ఆర్మీ చీఫ్ మునీర్కు ఏమీ పాల్పోవడం లేదు. పైగా ఎప్పుడు అండగా నిలిచే సౌదీ అరేబియా, యుఏఈ కూడా భారత్కే మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు పాక్కు మిగిలింది తుర్కీ, చైనా, అజర్బైజాన్ మాత్రమే. తాజా సంక్షోభంలో తుర్కీ డ్రోన్లు, రాకెట్లు, చైనా HQ-9 LY-80 వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. పాక్తో కలిసి తాను అభివృద్ధి చేసినటువంటి JF-17 ఫైటర్లను సైతం నేలకూల్చడం చైనాకు మింగుడు పడలేదు. సంక్షోభం తీవ్ర రూపం దాల్స్తే పై 3 దేశాలు మున్ముందు మరింత సాయం అందించడం అనుమానమని దౌత్యవేత్తలు పేర్కొన్నారంటూ కనబడతా ఉంది. సో పాకిస్తాన్ ఒంటరైపోతుంది ప్రపంచ దేశాల ముందు. భారత్కేమో ఇటు అమెరికా నుంచి కావచ్చు, ఫ్రాన్స్ నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, చాలా దేశాల నుంచి, ఈవెన్ UAE, UK, కెనడా అన్ని దేశాలు కూడా మన దేశానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఈ ఉగ్రవాదం మీద మీరు అలుపేరుగానే పోరాటం చేయండి అని చెప్పేసి మద్దతు ఇస్తూ ఉంటే పాకిస్తాన్కు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి 3 దేశాలు, చైనా, టర్కీ, అదేవిధంగా ఇంకొక కంట్రీ. సో అది తప్ప ఎవరు సపోర్ట్ చేయడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ క్రమంలో పాక్, అమెరికా కూడా భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఎలాంటి సపోర్ట్ మీకు చేయమని చెప్పేసి, మద్దతు పలకమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం అయితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్